మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రదీప్? గతంలో ఏదైతే 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఎటువంటి తీర్పు వచ్చిందో ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా స్పీకర్ అటువంటి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టుగా తమ దగ్గర పూర్తి ఆధారాలు లేవు. ఈ 2 ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మా పార్టీ ఫిరాయించినట్టు ఎటువంటి పూర్తి ఆధారాలు లేవు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లుగానే ఆయన గుర్తించి వారికి వారి అనర్హత పిటిషన్ అయితే కొట్టివేశారు. అయితే పూర్తి ఆధారం లేకపోవడం వల్ల అటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి స్పీకర్ కార్యాలయం చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇటువంటి తీర్పు వెలువరిచారు. రేపు ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో హడావుడిగా ఈరోజు ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు వెలువరిచేందుకు అయితే నిర్ణయం తీసుకున్న షెడ్యూల్ ప్రకటించారు. ఇంకొక ఎమ్మెల్యే సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంబంధించినటువంటి కేసు కూడా మరొకసారి నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ప్రధానంగా మేము ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో విచారణ చేస్తానే ఉన్నామని చెప్పడం కోసమే ఈ స్పీకర్ షెడ్యూల్ అయితే ప్రకటించినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పిటిషన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పిటిషనర్ గా ఉన్నటువంటి చింతా ప్రభాకర్, జయేష్ రెడ్డి హాజరు కాలేదు. ఫెస్టివల్ కారణంగా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారి తరఫునటువంటి అడ్వకేట్స్ అయితే స్పీకర్ కార్యాలయంలో ఉన్నటువంటి హాజరయ్యారు. అయితే ఇవి 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ముందస్తు ఏదైతే ఇటువంటి తీర్పు వస్తుందని ముందుగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వస్తా ఉంది. స్పీకర్ ఏదైతే ఇప్పటి వరకు క్రాస్ ఎగ్జామినేషన్ లో వారి విచారణలో కూడా పూర్తి స్థాయి ఆధారాలు, వారు ఏ సందర్భంలో పార్టీ మారారు, రెండోది ఎవరికి వారు ఎవరి సమస్యల్లో చేరి ఉన్నారు, రెండోది పార్టీ కండువాలకు కప్పుకున్నటువంటి అంశం కావచ్చు, లేదా పార్టీ మీటింగ్లలో వారు హాజరైనటువంటి విధానం కావచ్చు, ఇంకో అనేక సందర్భాల్లో వారు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో పాల్గొన్నటువంటి అంశాలను అయితే ప్రధానంగా ఎవిడెన్స్ గా చూపించున్నారు. మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, లేదా ఫోటో క్లిప్పింగ్స్ అన్నింటినీ ప్రదర్శించారు. అయినప్పటికీ ఆ స్పీకర్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. మేము అయితే వాటికి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ చెప్పినటువంటి పిటిషనర్ చెప్పినటువంటి అడ్వకేట్ చెప్పినటువంటి అంశాలను పట్టించుకోలేదు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్యేలు సంజయ్ అదే విధంగా వివేక్ ఆరోపిస్తూ వచ్చారు. ఎందుకు పిటిషనర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ప్రదర్శించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ మళ్ళీ చూపించారు. కానీ స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవడం లేదు, వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఇదే సందర్భంలో ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ అటువంటి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ కాలే యాదయ్య అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన ఖర్గేతో సమావేశమై ఉన్నారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టినటువంటి పాదయాత్రలో సైతం ఆయన పాల్గొని ఉన్నారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరానని మీడియా ముఖంగా బయటిచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో అదే పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం కూడా నిర్వహించి వారికి కావాల్సినటువంటి అవసరాలను కావచ్చు, లేదా వారికి ఇచ్చినటువంటి హామీలను అయితే నెరవేర్స్తామని చెప్పినటువంటి సందర్భం. ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం కావచ్చు, లేదా అసెంబ్లీ తరఫున కూర్చోవలసినటువంటి ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ ట్రెజరీ బెంచ్ వైపు కూర్చున్నటువంటి సందర్భాలన్నింటినీ ఎవిడెన్స్ గా చూపించి ఉన్నారు. అయినప్పటికీ స్పీకర్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. స్పీకర్ సమక్షంలోనే అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వైపు కాకుండా వారు ట్రెజరీ బెంచ్ల వైపు కూర్చున్నటువంటి సందర్భాన్ని కూడా వారు అనేక రూపాల్లో వారు దాన్ని కొట్టిపారేసే విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నా పట్టించుకోవడం లేదు. కానీ మేము మళ్ళీ మనైతే న్యాయస్థానాల మెట్లెక్తామని కూడా గతంలో చెప్పారు. అదే అంశానికి సంబంధించి మరోసారి 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని కూడా వారు హైకోర్టు వెళ్లి దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి
పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే అనర్హత పిటిషన్ అయితే కొట్టివేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకా సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉండబోతా ఉంది. ఈ విచారణ సంబంధించి ప్రాసెస్ లో ఉన్నామని చెప్పడానికి స్పీకర్ కార్యాలయం ఈ రోజు షెడ్యూల్ అయితే ప్రకటించింది, తీర్పు అయితే వెలువరించింది. మరోవైపు ఇంకొక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన అంశాన్ని కూడా మరోసారి షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి నాగేందర్, అదేవిధంగా ఏదైతే కడియం శ్రీగారికి సంబంధించినటువంటి కేసు అయితే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. వారు విచారణకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు రిప్లై ఇచ్చారు, కడియం శ్రీగారు రిప్లై ఇచ్చారు. దాని నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చినటువంటి అయితే నోటీసులకు అయితే రిప్లై ఇవ్వనటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే రేపు సుప్రీంకోర్టులో ఎటువంటి జడ్జిమెంట్ వస్తుందనే దానికి సంబంధించి కొత్త తెలంగాణలో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.